హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పచ్చివేరుశనక్కాయలను ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను. చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా ఈవినింగ్ టైం స్నాక్స్గా వీటిని ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు. ఇవి హెల్త్కి చాలా మంచిది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఇలా 1/2 kg పచ్చివేరుశనక్కాయలను తీసుకోవాలి. వీటిపైన ఉన్న మట్టిని ఇలా నీళ్ళతోటి శుభ్రంగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని వంపేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పచ్చి వేరుశనక్కాయలను ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా శనక్కాయలు మునిగేంత వరకు వాటర్ను పోసుకోవాలి. 1 టేబుల్ స్పూను కల్లుప్పును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన శనక్కాయలకు సాల్ట్ బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ను పెట్టుకొని దానిపైన విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూతను తీసి వీటిని ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. వీటిని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా పచ్చి వేరుశనక్కాయలు ఎంత చక్కగా ఉడికాయో. ఇలా ఉడకబెట్టుకొని ఈవినింగ్ టైం స్నాక్స్గా వేడివేడిగా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. వీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పోషకాలు అందుతాయి. శరీరంలో చెడు కొవ్వును కరిగిస్తుంది. త్వరగా ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. మీరు కూడా రోజుకొక గుప్పెడు ఇలా ఉడకబెట్టిన వేరుశనక్కాయలను తినడం అలవాటు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.